ఇక్కడ ఎన్ని పుట్టనివ్వండి. అదేమిట్రా ఇలా మనం అడగచ్చా, అసలు ఇలా కోరిక తీర్చుకోవచ్చా అని వాడికి ఉండదు. వాడు ఆ కోరిక తీర్చుకోవడానికే ప్రయత్నిస్తుంటాడంతే. ఇది రావణుడి జీవితం, ఇది రాముడి జీవితం. అలా మహర్షి నిర్వచనాలు చెప్పరు, రామాయణం అంటారంతే. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనేటటువంటి కొమ్మ మీద కూర్చుని మధుర మధురంగా రామ రామ అని కూస్తూ ఉంటుంది. కానీ వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. ఈ లోపల ఉన్న నాదాన్ని పట్టుకున్నవాడు ఉన్నాడే, కోనయాతి పరాంగతిం. వాడు ఎందుకు పరగతికి వెళ్ళడు? వెడతాడంట లేదు, ఎందుకు వెళ్ళడాయా అని అడుగుతున్నారంటే దీని లోపల ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని పండించుకోవడం వాడికి తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది? ఇప్పుడు కేవల కథగా వింటలేదు, కేవల కథగా విన్నా మృత సంజీవనియే రామాయణం. కేవల కథతో పాటు రామాయణమునందు అంతర్లీనమైనటువంటి రహస్యాన్ని పట్టుకుంటున్నాడు, పట్టుకుని నిత్య జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు. తను ఎప్పుడు రావణుడైపోతున్నాడో పసిగట్టేస్తున్నాడు. నాకు ఈ కోరిక లోపల నుంచి పుడుతోంది, అందుకే రావణుడి కాష్టం రగులుతూనే ఉంటుందిరా అన్నారు. ఎప్పుడూ ఇక్కడ రావణుడు పుట్టడానికే చూస్తూ ఉంటాడు. నువ్వు నిగ్రహించాలంటే రాముడిని ఎదురుగుండా నిలబెట్టాలి. రాముడి నిలబడితే రావణుడు పడుకుంటాడు. నువ్వు రాముణ్ణి గుండెల్లో పెట్టుకుంటే నువ్వు కూడా రాముడి అవుతావు. నువ్వు రావణుడి గుండెల్లో పెట్టుకుంటే నువ్వు కూడా రావణుడి అవుతావు. నీకు లోపల పెట్టిన కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టుకోవాలో నీకు స్వాతంత్రం. నిన్నెవ్వరూ నిగ్రహించరు. ఏమండి రాముణ్ణి కూర్చోబెట్టుకోండి అని ఎవరు చెప్పరు. నీ ఇష్టం, నువ్వు రావణుడిని కూడా కూర్చోబెట్టుకోవచ్చు. అప్పుడు నువ్వు రావణాసురుడు అవుతావు అంతే. లోకము చేత ధీషింపబడతావు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, అర్థమును ధర్మముతో కలిపారు, ఏమిటండి ప్రయోజనం? అర్థం ధర్మంతో కలవలేదు, కలవకపోతే ఏమైంది? ఈ జీవితంలో సుఖపట్టలేదా? నేను ధర్మాన్ని వదిలిపెట్టేసి డబ్బు పట్టుకొస్తాను, పట్టుకొచ్చి ఇల్లంతా అద్భుతంగా కట్టుకుంటాను, చక్కగా అనుభవిస్తాను, సుఖంగా ఉంటాను, హాయిగా ఉంటాను. నేనేం అనుభవించలేదు? ధర్మబద్ధము కానటువంటి అర్థము నాకు తెచ్చినటువంటి బాధ ఏమిటి? ధర్మబద్ధము కాని కామము నన్ను ఏమిటి ఇబ్బంది పెడుతుందని మీరు అడగచ్చు. ధర్మబద్ధము కాని అర్థము, ధర్మబద్ధము కాని కామము రెండు ఫలితాలు ఇస్తాయి. జాగ్రత్తగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ధర్మబద్ధము కాని అర్థము వరద కింద వచ్చి ఇంట్లో పడిపోతుంటే చూసేటటువంటి లోకం అన్నది ఒకటి ఉంటుంది. ఈ లోకం ఏం చేస్తుందంటే ద్వేషమును పెంచుకుంటుంది. ఎలా ఉండేవాడు రా మన కళ్ళ ముందు, వీడు 3 ఏళ్లలో ఈ స్థితికి వెళ్ళిపోయాడంటే నిజంగా 3 ఏళ్లలో వీడిదంతా మామూలుగా సంపాదిస్తే వచ్చేస్తుందా? ఎంత అన్యాయం చేసి సంపాదించాడురా, ఎంతమందిని ఏడిపించాడురా వీడు. లోకము యొక్క నిందకి గురైపోతాడు. పైకి బాగా కట్టారండి మేడంటాడు, లోపల నింద చేస్తూనే ఉంటాడు. అందుకే పోతన గారు అంటారు, బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూళ్ళకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే అన్నాడు మహానుభావుడు. నాకు అక్కర్లేదయా ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరము వాసి కాలుచే సమ్మెట మాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతనార్యుడొకండు భాగవతంబు జగద్దితంబుగన్. నాకు అక్కర్లేదు ఈ సన్మానాలు అన్నాడు. నాకు ఈశ్వరుడు చాలు. నేను భాగవతం పోతన గారు చెప్పుకున్నది పరమేశ్వరుడి కోసం చెప్పుకున్నానన్నాడు. ఒకటి, ధర్మబద్ధము కాని ఐశ్వర్యము లోక నిందకి గురి చేస్తుంది. రెండవది ఏమవుతుందో తెలుసా అండి, ఎప్పుడు శాపమే. ఇంత స్థితే, ఏమి సంపాదించేస్తున్నాడు రా అంటాడు ప్రతివాడు. రెండవది, ధర్మబద్ధము కానటువంటి కామము లోకము చేత ద్వేషింపబడుతుంది. సమస్త లోకములు కూడా ఛీ దుర్మార్గుడు అంటారు. ఇవి మీరు ఎంత తపశ్శక్తివంతులైనా, రాముడు చేశాడా తపస్సు? రావణుడు చేశాడా? రావణుడు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యేట్టు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇంత తపశ్శక్తి సంపన్నుడైనటువంటి రావణాసురుడు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి రక్షిస్తానన్న ఒక్క భగవద్భక్తుడు రావణుడి ఇంటికి వచ్చాడా? ఒక నారదుడు కాని, ఒక అగస్త్యుడు కాని, ఒక వశిష్ఠుడు కాని, ఒక విశ్వామిత్రుడు కాని ఒక్కడు వచ్చిన వాడు ఉన్నాడా?
ధర్మమును పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఉన్నారు. అడుగడుగున వచ్చారు అందరూ. అగస్త్యుడు ఆదిత్యహృదయం చెప్పడానికి వచ్చాడు. వశిష్ఠుడు సరే సరే అసలు ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని పేరు పెట్టాడు. విశ్వామిత్రుడు సరే సరే కళ్యాణం చేశాడు, సీతా కళ్యాణం. సమస్త అస్త్ర శస్త్రములను ఇచ్చాడు. రాముడికి ఎవరు ఉపయోగపడలేదు? మీకు లోకంలో కేవలము స్థిరాస్తులు, మీరు కట్టుకున్నటువంటి భవంతులు మిమ్మల్ని కాపాడతాయనుకుంటే అంతకన్నా వెర్రితనం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆఖరికి వాడికి ఏదైనా ఆపద అన్నది ఒకటి వస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి లక్షణం లోకంలో. దీని మీద తీర్పు చెప్తారు అందుకే రామాయణం. ఆపద అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుని చేత ఇయ్యబడినది. ఈశ్వరుని చేత ఇయ్యబడిన ఆపద తప్పించుకోవడానికి మీరు తెచ్చిన ఈ మూటలు, మీరు తెచ్చిన ఈ ముల్లెలు మిమ్మల్ని రక్షించలేవు. ఇవేం చేస్తాయో తెలుసా అండి? బాధ పెడుతూ వ్యయమవుతూ ఉంటాయి. అప్పుడు మీరు క్లేశమునకు గురైపోతూ ఉంటారు. అరే ఇంత ఖర్చు పెడుతున్నాను, మనశ్శాంతి లేదంటే. ఇదే రుద్రాధ్యాయంలో చెప్తారు. అందుకే అటువంటి ఆపద వస్తే రుద్రాభిషేకం చేయండి అంటారు. ఎందుకో తెలుసా అండి? అస్మిన్ ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఆ మంత్రంలో చెప్తారు. అయ్యా నాకు ఉపశాంతిని కటాక్షించు. ఏది దుఃఖమునకు కారణమైందో ఆ కారణము యొక్క ప్రవాహమును ఆపు. రుద్రుడవై బాధ పెడుతున్నావు, నా తప్పు అంగీకరిస్తున్నాను, మన్నించేదో పొరపాటు జరిగిపోయింది, క్షమించి శివుడవవు, మంగళప్రదుడవై నన్ను కాపాడు. అది అభిషేకానికి అర్థం. లింగం చల్లబడడం అంటే నీ మనస్సు చల్లబడేటట్టుగా అనుగ్రహించమని అర్థం. నువ్వు రుద్రమూర్తిగా ఉండద్దు, నువ్వు శివమూర్తిగా ఉండు అని అడగడం పరబ్రహ్మాన్ని. అందుకని ఆపదొస్తే అభిషేకం చేసుకోండి. తప్పు నక్షత్రంలో ఎవరైనా పుడితే అభిషేకం చేసుకోండి అంటారు. ఎవరైనా కీడు కలిగిన నక్షత్రంలో రజస్వలైతే అభిషేకం చేసుకోండి అంటారు. ఎవరైనా దుష్ట నక్షత్రంలో ఏదైనా పొరపాటు జరిగితే అభిషేకం చేసుకోండి అంటారు. ఇటు అన్నింటికీ అభిషేకం ఎలా పనిచేస్తుంది? అలా అన్నింటికి ఏదో తలకాయ నొప్పికి, ఒంటి నొప్పికి, కాళ్ళు నొప్పికి, నడుము నొప్పికి జండుబాన్ రాసుకున్నట్టు అన్నింటికీ అభిషేకం పనిచేస్తుందా? అలా పనిచేయదు. మరి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే అందులో ఉన్నటువంటి రహస్యము మంత్రము చేత ప్రోక్తమై ఉన్నది. అలా మీరు చూడండి, ఆపద అని ఒకటి వస్తుంది. ఇది ఈశ్వరుడి చేత వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఆపద ఈశ్వరుడి చేత ఇయ్యబడింది అనుకోండి, మీరు తప్పుకోలేరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీని గురించి అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? మహాభారతంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నారు. అంపశయ్య మీద పడుకుని ఏకాదశి ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. కాలిబొటన వేలి దగ్గర నుంచి ప్రాణస్థానాల్ని వెనక్కి లాగేశాడు. హృదయస్థానమునందు నిలబెట్టాడు నిర్గమించడం కోసమని ఏకాదశి ఘడియల్లో. అలా అంపశయ్య మీద పడుకుని ఒంట్లో రక్తం అంతా ఓడిపోయి ఉంటే కబురొచ్చింది. ఏమని? ఉపపాండవులందరూ చచ్చిపోయారు అన్నారు. ఎవరు ఉపపాండవులు? ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, ద్రౌపది యందు జన్మించినటువంటి ఉపపాండవులు. వాళ్ళ యొక్క వంశాంకురాలని. 5 చచ్చిపోయారు ఒకే రోజు రాత్రి. 5 చంపేశారట. అంటే భీష్ముడు కదండి, ఇంటికి పెద్ద తలకాయ అంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అరిరే అన్నారు అందరు. అదేంటండి అలా ఎలా చంపేశారండి, ఎవరు చంపేశారండి అన్నారు. భీష్ముడు అలా అనలేదు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు. ఎంత గొప్ప మాట చూడండి. రాజట ధర్మజుండు శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సర్వభద్ర సంయోజకుడైన శౌరి రథ సారథియట. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఆపద కల్గుటకి విచిత్రమో అన్నాడు. ఏమిటయా ఆశ్చర్యం? ఇప్పుడు ప్రస్తుతం దుర్యోధనుడు రాజ్యంలో లేడు. ఆయన ఏదో చేశాడనడానికి ధర్మరాజు గారే రాజు. ఎందుకంటే అందరూ చచ్చిపోయారు శత్రువులు. కాబట్టి రాజట ధర్మజుండు. సురరాజసుతుండట ధన్వి. సాక్షాత్తుగా ఇంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన చేతిలో పట్టుకున్నది గాంధీవం. శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. రథానికి సారథెవరు? సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట. అందరికీ భద్రాన్నిచ్చేటటువంటి కృష్ణ భగవానుడు ఆయన రథానికి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. భయంకరమైన గదాదండాన్ని చేతిలో పట్టుకుని గిరగిర తిప్పేటటువంటి భీమసేనుడు నిరంతరము అర్జునుడు పక్కన ఉంటాడు.
ఆపద కల్గుటకేమి చిత్రమో, వాళ్ళ పిల్లల్ని చంపేశారా అన్నాడు. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి. ఆపద కల్గుటకు, ఇన్నున్న వాళ్ళ కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయారయా, ఏం ఆశ్చర్యం. ఎవరు చంపేశారు? చంపగలరా ఇలాంటి వాళ్ళ పిల్లల్ని? ఈశ్వరుడు చంపేశాడు. ఇది గ్రహించిన వాళ్ళెవరో వాళ్ళు ఉదాత్తులు. అందుకే మహాభారతంలో ద్రౌపదీదేవి అంత గొప్పదైంది. అశ్వత్థామ చంపేశాడని తీసుకొచ్చి నిలబెడితే కట్టేశావిడండి. అక్కటా నిన్ను బోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడికి ఇచ్చి తెచ్చుట సహింపదిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు బొక్కుచున్నదో. ఏమయ్యా, చాలదా గత జన్మలలో చేసినటువంటి ఏ పాపమో ఈనాడు అనుభవైక వేద్యమై ఈశ్వరుడి చేత ఆపదగా మారి మనకి కటాక్షింపబడి 5 పిల్లలు చచ్చిపోయేంత పాపం ఇవాళ అనుభవంలోకి వచ్చింది. ఇంకా ఏ పాపం తక్కువైందని గురుపుత్రుడు గురువుతో సమానం ద్రోణుడు చచ్చిపోయాడు. ఏడుస్తోంది అశ్వత్థామ తల్లి. ఇప్పుడు గురువు లేడు, ఆయన కొడుకు గురువే అశ్వత్థామ. చంపితే వేరు, కానీ గురువా కాదా? కట్టి తీసుకొచ్చావా? అక్కడ ఎంత ఏడుస్తోందో గురుపత్ని ఏడిచినప్పుడు ఆవిడ కంటి వెంట పడిన బాష్పదాలలో మన్ని కాల్చేస్తాయి. ఎందుకురా, తప్పు చేసిన వాడెవడో వాడు అనుభవిస్తాడు, వదిలేసి తీసుకెళ్ళాడు. ఈ ధర్మం అంటే తెలుసుకోవడం, అనుష్ఠించడం చాలా కష్టం అండి. ధర్మం గురించి మాట్లాడడం చాలా తేలిక, ధర్మాన్ని అనుష్ఠానంలోకి తేవడం చాలా కష్టం. అసిధారావ్రతం, విచ్చుకత్తి మీద నడవడం లాంటిది ధర్మమే నాకు కావాలనుకోవడం. అది అందరూ చెయ్యలేరు. అందుకే రావణాసురుడు చాలా తేలిగ్గా స్కిప్ అయిపోయాడు. అక్కర్లేదు నాకు ఈ ధర్మం, నాకు సుఖం చాలా. ఏమిటి పొందాడు చెప్పండి? అంశమునందు తీర్పులో ఏం పొందాడు? కాలేజీలో చదువుకోకుండా దురల్వాట్లతో తిరిగేటటువంటి పిల్లాడికి ఒక 5 సంవత్సరాలు కష్టపడి చదువుకునేటటువంటి పిల్లాడు పనికి మాలిన వాడిగా, ఛాదస్తుడిగా కనిపించవచ్చు. కానీ ఒక్క 7-8 ఏళ్లు పోయిన తరువాత 5 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నటువంటి పిల్లవాడు విమానమంత కారెక్కి అందమైన భార్యతో కలిసి భానుగుడి జంక్షన్ లో రెడ్ లైట్ పడితే కారాపి ఒక్కసారి ఆ గ్లాస్ దింపి ఇలా ఏదో కొట్లోకి చూస్తుంటే, ఇంతకు ముందు 5 సంవత్సరాలు సరిగ్గా చదువుకోకుండా దురల్వాట్ల వెంట తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగం లేక ఒంటి నిండా జబ్బులతో సైకిల్ ఎక్కి అదే కారు పక్కన నిలబడితే, ఈ కారులో ఉన్నవాడి వంక చూస్తే కారులో ఉన్నవాడు ఎరోయ్ బాగున్నావా, ఏంటి ఏం చేస్తున్నావు అన్ననాడు తెలుస్తుంది ఆ 5 ఏళ్ల విలువ ఏమిటో కదండి. ధర్మానుష్ఠానము చేయని వాడికి మృత్యువునందు తెలుస్తుంది వాడు పోగొట్టుకున్నది ఏమిటో. అంత్యమునందు వాడు ఎంత బాధో, అయ్యో నేను ఇది పోగొట్టుకున్నానని బాధపడతాడు. ఎక్కడో ధర్మం తప్పాడు, పెద్ద పాపం చేశాడు. ఇప్పటికైనా చెయ్యకు అని తెలుసుకోవడం, కనీసం ధర్మ మార్గంలోకి రావాలి. నేను ఇప్పుడు సమన్వయం చేస్తాను, మీరు చూడండి. ఇంకా నేను ఇలా దానికి ఉపోద్ఘాతం చెప్తే రామాయణంలోకి ఎప్పుడు రాను. కనుక రామాయణమనందు రామోత్పత్తికి రావణోత్పత్తికి ఉండేటటువంటి భేదాన్ని మీకు ఆవిష్కరిస్తాను. చిత్రం ఏమిటంటే, రామునికి సంబంధించినటువంటి జననాన్ని మహర్షి బాలకాండలో చెప్పారు. రావణాసుర జననానికి సంబంధించినటువంటి విషయాన్ని బాలకాండలో చెప్పలేదు. ఎక్కడ చెప్పారు? ఉత్తరకాండలో చెప్పారు. ఎందుకు చెప్పాలి ఉత్తరకాండలో? బాలకాండలో ఎందుకు చెప్పకూడదు? ఏం రాముడు పుట్టినట్టే రావణుడు ఎలా పుట్టాడో బాలకాండలో చెప్తే తప్ప మీరు కాదంటారా, నేను కాదంటారా? 4 సర్గలు అక్కడ రాసేశారనుకోండి, మనకు వెంటనే అర్థమైపోతుంది. కానీ రాయలేదు. ఎందుకు రాయలేదో తెలుసా అండి? వాడు చచ్చిపోయిన తర్వాత ఋషులందరూ వచ్చారు. రాముడు ఒక ప్రశ్న వేశాడు ఋషులు. ఏమయ్యా, రావణాసురుడు అంతటి తేజోమూర్తి, అంతటి పరాక్రమశాలి, అంత గొప్ప యుద్ధ విశారదుడు ఎలా అయ్యాడు అని అడిగితే అగస్త్యుడు జవాబేం చెప్పాడో తెలుసా అండి? మీరు చదవాలి ఉత్తరకాండ, చాలా చిత్రంగా ఉంటుంది. అసలు రావణుడు కాదయా ప్రమాదకారి అన్నాడు. అదేమిటి? రావణుడు కాడు ప్రమాదకారి, ఇంద్రజిత్ అత్యంత ప్రమాదకారి అని. అసలు రావణాసురుడి యందు ఈ దోషం ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను చూడు రామా, ఇప్పుడు విను అన్నాడు. ఎందుకు చెప్పాలంటే, రాముడికి ఎందుకు చెప్పాలి అంటే, మీరు రామాయణం అంతా చదివి పట్టాభిషేకం దాకా వెళ్ళిపోయిన తరువాత మీకు రాముని యందు అపారమైన పూజ్య భావన ఏర్పడుతుంది. అప్పుడే రామాయణం చదివింది. ఇప్పుడు రాముడే చెవి ఒగ్గి ఒకటి వింటున్నాడు అనుకోండి, మీరు కూడా అమ్మో రాముడు వింటున్నాడని మీరు కూడా వింటారు. ఆ విలన్ అసలు అలా ఎలా పుట్టాడో, అలా ఎందుకు అయిపోయాడని.
అసలు అలా ఎందుకు అయిపోయాడు రావణాసుడు తెలుసుకోవాలని మీకు ఒక కోరిక పుడుతుంది. ఇప్పుడు మీకు బాగా కోరిక పుడితే తప్ప తప్పెక్కడ జరుగుతోందో ఇప్పుడు చెప్పాలి. ఆ తప్పు చెప్పడంలో అంత నైపుణ్యం ఉండాలి. ఇది మహర్షి కావ్య భాష. ఉత్తరాఖండలో చెప్పారు. ఏమని చెప్పారో చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పూర్వకాలం చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి, ఇది ఒక్కసారి చూడమ్మా, తిరగట్లేదు, ఆ దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ, వాద్య పరికరాలను వాయిస్తూ, నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి, అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు. స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది. అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు. అది శాపమే అనుకోండి. నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అన్నాడు. ఏ ఆడది వస్తుందండి? ఇంకా ఎవ్వరూ రాలేదు. హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువుకుంటున్నాడు. ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృణబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆయన కూర్చుని, బాహ్య దృష్టి లేదు, మంచి ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు. స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడు. చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది. ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేదమంత్రాలు స్వరంతోనని వచ్చి నిలబడింది. ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది. ఆవిడ ఇంటికి వెళ్ళి, ఆవిడ గర్భిణి అయింది, గర్భం ధరించింది. తండ్రి చూసి ప్రశ్నించాడు, నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏ పాపం జరిగిందన్నాడు. అంటే ఆవిడంది, నాకు ఏ పాపం తెలియదు, నేను ఇప్పుడే మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను, తర్వాత నా ఎందు మార్పు కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఓహో, పులస్త్యుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులస్త్య బ్రహ్మని ప్రార్థించాడు. నా కుమార్తె యోగ్యమైనది, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది, ఈమెని నీ భార్యగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, ఇది చాలా ధార్మికమైన విషయం. ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను. భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన మహాతేజోవంతుడు. మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులస్త్య బ్రహ్మ అన్నాడు, నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత, గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను. అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు. చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ విశ్రవసో బ్రహ్మకి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చాడు. వచ్చి చూశాడు. మర్యాద ఎలా ఉంటుందో చూడండి. తన తండ్రిని పిలిచాడు విశ్రవసో బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ వచ్చి చూసి, అచ్చు విశ్రవసో బ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు, తండ్రిని పోలి. అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను. ఆ వైశ్రవణుడు అన్నాడు, నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం, అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడితో కలిసి. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి, నాకు లోకాధిపత్యం కావాలన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఇప్పటికీ ఇంద్రుడు, వరుణుడు, యముడు ముగ్గురున్నారు. 4వ స్థానం నీకు ఇస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని పెంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరి? కుబేరుడు కదండి, లేదా వైశ్రవణుడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని
ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. అంటే తండ్రి గారు అన్నాడు, నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు, నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏలుకో అన్నాడు. అంటే వైశ్రవణుడు వెళ్ళి లంకాపట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. విష్ణువు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆడదాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు. వైశ్రవణుడు వచ్చి తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు. చూశావా అమ్మా ఎలా వెలిగిపోతున్నాడో? ధనాధిపతి, లోకపాలకుడు. మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు. అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్ళీ దేవతల్ని ఓడించగలం. అందుకని తల్లి, నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆడపిల్లవి, నీకు పెళ్లి చెయ్యాలి కదా. నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కలవు. నీ కడుపున కుబేరుళ్లాంటి తేజోవంతుడు పుడితే వాడి వల్ల మేము మళ్ళీ రాజ్యాలు పొందుతాం. ఇందులో ధర్మం ఉందా, అధర్మం ఉందా? ఒక తండ్రి తన కుమార్తెతో ఈ మాట చెప్పచ్చా? నేను దాన్ని కొంచెం సరళం చేసి కొంచెం మర్యాదగా చెప్పాను. ఈ మాట తండ్రి చెప్పచ్చా? కుమార్తె సిగ్గుపడింది. నా తండ్రి నాకు ఇలా చెప్తే నేను ఎలా కాదంటానని అసుర సంధ్య వేళలో విశ్రవసో బ్రహ్మ అగ్నికార్యం చేసుకుంటూ ఉండగా వెళ్ళి నిలబడి బొటనవేలితో భూమిని రాస్తాను. విశ్రవసో బ్రహ్మ చూసి అడిగారు, అమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏమిటని అడిగారు. అయితే ఆవిడంది, మహానుభావ, నేను సుమాలి యొక్క కుమార్తెను, నా తండ్రి పంపగా నేను ఇక్కడికి వచ్చాను. మిగిలిన విషయాలు నా నోటితో నేను చెప్పలేను. నువ్వు మహాతపస్వి, నువ్వు తెలుసుకో. ఆయన అంతర్ముఖుడయ్యాడు, తెలుసుకున్నాడు. నా వలన సంతానం కోసం వచ్చింది. ఇక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంది, అది సభాముఖంగా చెప్పేది కాదు. అందుకని ఆవిడ వచ్చినటువంటి వేళలో ఆమెకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు ఋషి. కానీ ఆయన ఒక్క మాట అన్నాడు. ఆయన మహాపురుషుడు విశ్రవసో బ్రహ్మ. ఇదే మీకు భాగవతం తృతీయ స్కంధం అనుకుంటాను, చతుర్థ స్కంధమో, అక్కడ కూడా వస్తుంది. తరుణి ఒక్క ముహూర్తముందు, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యి, ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి దితిని. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన వాళ్ళు పుడతారు. కాశ్యపు తాళు, నేను ఇప్పుడు నీతో సంగమించకూడదని చెప్తాడు. ఆవిడ అటువంటి అసుర సంధ్య వేళలో వచ్చి సంతానం కావాలని విశ్రవసో బ్రహ్మని అడిగింది. ఆయన అన్నాడు, తథాస్తు, నీ కోరిక తీరుతాను. కానీ నీవు ఉగ్రమైన వేళలో వచ్చి నన్ను అడిగావు కాబట్టి పరమ లోకకంటకులు, భయంకరులు, రాక్షసులు నీ కడుపున జన్మిస్తారన్నాడు. మొట్టమొదట పిల్లవాడు పుట్టాడు. కాటుక కొండ ఎలా ఉంటుందో, ఇలా రాశి పోసేసిన మినువులు ఎలా ఉంటాయో, మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్త విమకుంజరం. అంత నల్లటి వాడు, 10 తలలతో, ఎర్రటి నాలుకలతో, ఎర్రటి పెదువులతో, ముళ్ళ కంపల్లాంటి జుత్తుతో భయంకరమైన ఏడుపు ఏడుస్తూ పుట్టాడు. నక్కలు ఓడలు వేశాయి, అగ్నిహోత్రం చెలరేగింది, రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది. అందరూ దేవతలు, ఋషులు అదిరిపడ్డారు. వచ్చి చూశాడు విశ్రవసో బ్రహ్మ, తండ్రి కదా, వీడు లోకంలో 10 తలకాయలతో పుట్టాడు, ఎవరు పుట్టరేలాగా, అందుకని వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాను. ఆ తర్వాత ఒకడు పుట్టాడు. వాడెంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంకా లేదు, అదే పెద్ద శరీరం. అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు. ఆవిడ ఏడిచిందప్పుడు, ఏమయ్యా నీలాంటి మహాతపస్వి, మహాధర్మాత్ముడు, తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు,
అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు సంతానం కనమని. ఇదే నా సంతానం, ఈ దిక్కుమాలినాళ్ళ, నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని అడిగింది. తరుణి, 2 కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి 3వ వాడు పరమధర్మాత్ముడవుతాడు అన్నాడు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా 3వ వాడు విభీషణుడు జన్మించాడు. చిత్రం ఏమిటంటే, మీరు ఒక్కసారి చూడండి, రామాయణంలో అసలు వీళ్ళ ముగ్గురి పుట్టుకలో 2 పుటక యందు దోషం ఉంది. అసలు జనన సమయం నుంచే తప్పు, వాళ్ళ కోరిక తప్పు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే, విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా, ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు. అంటే పూజ కూడా సాత్విక పూజ, ఉగ్ర పూజ అని 2 ఉంటాయి. ఒక్కొక్కడి పూజ చూస్తే భయం వేస్తుంది. సరే, సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. వాడు ఏం చేశాడంటే, బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకాయ తెంపేసి యజ్ఞగుండంలో పారేశాడు. 10వ తలకాయ కూడా నరికేస్తున్నాడు. నరికేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. ఒరే ఆగాగా ఏమిటి అల్లరి, ఎందుకు చేశావు ఇంత తపస్సు అన్నారు. అంటే వాడు అన్నాడు, నాకు మృత్యు ఉండరాదు. వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడండి మనిషి ఎదురుగుండా. వాడి తలకాయలు కూడా కోసేసుకుంటున్నాడు, అవతల వాడు వాడికి ప్రసన్నుడు కాలేదని. ఇది ఎక్కడల్లరి? మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను కాల్చేస్తానంటాడు వాడు యాసిడ్ పోసి. అదేంటి, ప్రేమించడం అనేటటువంటిది మనోసంబంధమైన విషయం. అంతేకాని నిర్బంధ ప్రణయము అన్నాను అనుకోండి, నేను బలవంతముగా ప్రేమించుట అన్నాను అనుకోండి, ఆ మాటకు అర్థం ఉందా? నేను నా భార్యని ప్రేమిస్తే అది స్వచ్ఛందం, నేను నా భార్యని ప్రేమించాను. అంతేగాని మా ఆవిడ పోరు పడలేక ప్రేమిస్తానండి అన్నాను అనుకోండి, అప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానంది ప్రేమ ఎందుకు అవుతుంది? అసలు ఆ మాట తప్పు, అది రాక్షసత్వం. నేను క్రౌర్యముతో ఉన్నాను అనాలి. దాన్ని ప్రేమ అన్న మాట ఒకటి తప్పుగా వాడుతున్నారు. మీకు శాస్త్రంలో ఏమిటో తెలుసా అండి, ఒక 100 ఆటం బాంబులు పెళ్ళిపోయాయి అనుకోండి, జరిగేటటువంటి నష్టం కన్నా ఒక తప్పు మాట వాడరాని చోట మీరు వాడితే దాని వల్ల కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఇవాళ ప్రేమ అన్న మాట క్రౌర్యము, రాక్షసత్వం అన్న చోట ప్రేమ అన్న మాట వాడబడుతోంది. కామము అన్న చోట ప్రేమ వాడబడుతోంది. ఈ ప్రేమ అన్న మాట వెనక ఉండేటటువంటి సహజమైనటువంటి సరళత్వాన్ని, అందులో ఉన్నటువంటి వెన్నపూస తత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో శలభాల్లో పడిపోతున్నారు. దిక్కుమాల రచయితలు సినిమాలకి ప్రేమ అన్న మాట కామం దగ్గర వాడి జాతిని నాశనం చేశారు. నేనైతే ఓ మాట అంట, ఇంత తప్పుడు రచన చేసినటువంటి వాణ్ణి ఉరి తీసి వాడి శవాన్ని కూడా 10 మాటలు ఉరి తీసిన దోషం లేదు. నువ్వు రాసిన ఒక తప్పుడు రాతకి కొన్ని తరాలు నశించిపోతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, ఎంతమంది అగ్నిహోత్రంలో శలభాల్లా పడిపోతున్నారో నువ్వు రాసిన దిక్కుమాలిన డైలాగు. నీకు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, కామం అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, నీకు రాక్షసత్వం ఎక్కడ వాడాలో తెలియదు, మానవత్వం ఎక్కడ వాడాలో తెలియదు. నువ్వు ఒక చోట వాడవలసింది ఒక చోట వాడుతున్నావు. రావణుడి తత్వాన్ని రాముడికి చెప్పి రాముడి తత్వాన్ని రావణుడికి చెప్తే రామాయణమే మారిపోతుంది. కామము దగ్గర ప్రేమ అన్న మాట వాడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అమృతము అని చెప్పి విషం తాగించడంతో సమానం. ఇవాళ దీన్ని అడిగిన వాడు లేడు, దీన్ని ప్రశ్నించిన వాడు లేడు, దీని గురించి జవాబుదారీతనం లేదు. దీనివల్ల ఎంత నాశనం అయిపోతుందో సమాజం అర్థం లేదు. నేను సినిమాల గురించి పేరెత్తితే నాలోంచి వీరభద్రుడు వస్తాడు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా, హాయిగా శివుడిగా ఉన్నవాడు శివుడిగా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉగ్రుడు కావడం? కాబట్టి ఉపశాంతి పొందుగాక అని నాకు నేను ఆశీర్వచనం చేసుకుని. చూడండి, రావణాసురుడు వ్యగ్రతతో జన్మించాడు. పూజ యందు వ్యగ్రత. అసలు ఆ పూజ ఏమిటంటే తలకాయలు కొట్టేసుకోవడం ఏంటి? బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యే వరకు నువ్వు ఆరాధన చేసుకో. తలకాయలు కొట్టేసుకుంటాను, కాళ్ళు కొట్టేసుకుంటాను, చేతులు కొట్టేసుకుంటాను, అదొక భావనా వ్యగ్రత. సరే, వచ్చారు పాపం మహాత్ముడు, ఏం కావాలన్నారు. నేను చావకూడదన్నాడు. ఇంకేమైనా ఉందండి ఇలాంటి వాడికి ఇస్తే చావకుండా వరం? ఆయన అన్నాడు, అలా కుదరదండి, అసలు చావకుండా ఉండడం అనేటటువంటి మాట లేదు, ఎవడైనా చచ్చిపోతాడు. ఇంకో మాట ఏమైనా అడిగాను. అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, బ్రహ్మగారు రామాయణమే ఉండదు కదా, గొడవ ఉండదు. అంటే ఆయన ధర్మం ఆయనకు ఉంది. ఇంత తపస్సు చేసిన వాడికి ఏదో కోరిక తీర్చి వెళ్ళాలి. అంటే వీడన్నాడు, అయితే నేను కొన్ని అడుగుతాను. ఏమిటో తెలుసా? దేవతలు
యక్షులు, పన్నగములు, నాగములు ఇలాంటి వాటి చేత నాకు మరణం ఉండకూడదు. ఆయన అన్నాడు తథాస్తు అన్నాడు. వీడు ఏమనాలి? ఓ నమస్కారం అండి అన్నాడు. అలా అని ఊరుకోలేదండి వీడు. ఆయన ఏమన్నాడంటే రావణాసురుడు, నేను మనుషుల్ని వానరాల్ని అడగను. ఎందుకు అడగనో తెలుసా? నీచ ప్రాణులు వాళ్ళు ఏం చేస్తారు? తృణభూతహిత అన్నాడు. వాళ్ళు గడ్డి పరకతో సమానం. వాళ్ళిద్దరి పేర్లు నేను కలపను. వాడికి అంత అహంకారమో చూడండి. ఎవరి చేత పోయాడు? వీళ్ళిద్దరి చేత చచ్చిపోయాడు. అంటే అందుకే రావయతి అసత్ప్రలాపాన్ కారయతీతి ఇది రావణ. రావణుడంటే ఎక్కడుంటాడో తెలుసా అండి? అసలు అనవసరం చోటికి వెళ్ళి అక్కడ అలా మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు. వాడు అక్కడికి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా ఎందుకో వాడంతట వాడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా అంతటి వాడిని నేను వాడంతండి మనకు పురుగు వాడి పెద్ద మనం లెక్క పెట్టాం సార్. వాడి సంగతి మనకెందుకండి అంటే, ఇప్పుడు ఇలా సభలో ఉన్నారనుకోండి, ఎవరో మీ దగ్గరికి వచ్చి కూర్చున్నారనుకోండి, మీతో మాట్లాడుతూ అయ్యా రామచంద్ర గారు బాగున్నారా, చాలా సంతోషం